ఓం శ్రీ గురుభ్యో నమ. శోభకృత నామ సంవత్సరం శుభాన్ని శోభని యశస్సుని చేకూర్చే నామ సంవత్సరం శోభకృత నామ సంవత్సరం అంటారు. ఈ శోభకృత నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి గ్రహగమన గతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, కన్యారాశి వాళ్ళకి 2 ఆదాయం 11 ఖర్చు, అలానే ఈ 2 ఆదాయము 11 ఖర్చు, 4 గౌరవం 7 అవమానం. అంటే 2 ఆదాయం 11 ఖర్చు ఈ కన్యారాశి వాళ్ళకి జరుగుతుందంటే చాలామంది కూడా ఆశ్చర్యం చెందుతూ ఉంటారు. అంత ఖర్చు అవుతుందా అని. సహజంగా కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఏప్రిల్ 22 వరకు కూడా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం, తర్వాత అష్టమంలో గురువు వస్తాడు. గురువు యొక్క సంచారం వల్ల ఏప్రిల్ 22 వరకు కూడా ధనలాభం బాగా ఉంటుంది, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. అనుకూలంగా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఆర్థిక పరంగా లావాదేవీలు చాలా చక్కగా ఉంటాయి వాళ్ళకి. అయితే ఈ చక్కని ఫలితాల్లో ముందు ముఖ్యంగా ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ విద్య వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి పరిశీలన చేస్తే, గురువు మళ్ళీ ఏప్రిల్ 22 నుంచి అష్టమ స్థానంలోకి గురువు సంచారం, 8వ స్థానంలో గురువు ఉంటాడు. కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని ఉంటాడు. గురువు 8లో ఉంటే ధనం ఖర్చు అవుతుంది, 6లో శని ఉంటే ధనం అనేది పెరుగుతుంది. అంటే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. అష్టమ స్థానంలో గురువు వల్ల ధనం ఖర్చు అవుతుంది. దానికి కారణం ఈ 2 గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ 2 గ్రహాల యొక్క ఎఫెక్ట్లో ఎందుకు ఖర్చు అవుతుంది, ఒక కారణం ఉంటుందిగా, ది రీజన్ ఉంటుందిగా. అలానే రాహు యొక్క ఫలితాన్ని కూడా మనం చూస్తే, 8లో ఉన్న రాహు, 8లో రాహు ఉంటాడు 8th ప్లేస్లో అక్టోబరు 30 వరకు. తర్వాత మనకి 7th హౌస్లోకి వస్తాడు. రావటం వల్ల ఇవన్నీ కూడా గ్రహాలు మనం పరిశీలన చేస్తే, గురుశనుల యొక్క పరిశీలన చేస్తే డబ్బు అనేది పెరుగుతుంది, ధనం అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ ధనం ఖర్చు కావటం కూడా జరుగుతుంది. ఎందుకు? వృధా ఖర్చు కాదు. రకరకాల వస్తువులు కొనుగోలు చేయటం, ఉన్న ఇంటి మీద కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయటం, పిల్లల్ని చదువులు, ఖర్చులు, బంగారు ఆభరణాలు కొనటం, వ్యవసాయ పరంగా ఖర్చు పెట్టడం, అలానే ప్లాట్లు, రియల్ ఎస్టేట్ రంగంలోకి ముందుకు వెళ్ళటం, ఖర్చులు చేసుకోవటం, వ్యాపారాన్ని పెట్టుకోవటం వల్ల కొంత ఖర్చులు అవుతాయి. నూతన వ్యాపారాన్ని మనం పెట్టామనుకోండి, 10 లక్షలు పెట్టి, ఆ వ్యాపారం పరంగా మన దగ్గర ఉన్న డబ్బులు పోయినట్టేగా అర్థం. పోయినట్టంటే అర్థం కాదు. అక్కడ మనం డబ్బులు వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నాం, ఇంతకు అంతకు ఎక్కువగా వస్తాయి డబ్బులు. అంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయని అర్థం. అందువల్ల మీ డబ్బును తీసుకెళ్ళి వేరే వ్యాపారాలు, కొనుగోళ్ళు, వస్తువులు కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. అంటే ధనం అనేది వస్తు రూపంలో మారిపోతుంది. అంతేగాని మీకు అధిక ఖర్చులు అవుతాయని, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని ఆలోచన చేయదు. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో గురువు ఇటు ఖర్చు పెట్టిస్తాడు, శని ఇటు బాగు చేస్తాడు. అంటే ప్రతి గ్రహాన్ని మనం అనాలిసిస్ చేయాలి. శని మంచి చేస్తాడు ఇక్కడ, గురువు ఇక్కడ ధనాన్ని ఖర్చు పెట్టిస్తాడు. అంటే 2 ట్రాక్స్ ఉంటాయి, ఒకటి మంచి జరుగుతుంది, ఒకటి చెడు జరుగుతుంది. కాబట్టి ధనం అనేది అసెట్స్ రూపంలో, వస్తు రూపంలో మారుతుందని అర్థం. అలానే ఇక్కడ వివాహం కాని స్త్రీ పురుషులకు ఎవరికైతే సరే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఒక 4-5 సంబంధాలు, 3 సంబంధాలు వెతికి ఇసుకు పుట్టడం జరుగుతుంటుంది. కానీ 4వ సంబంధం, 5వ సంబంధం కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి. అలానే రాహు యొక్క గ్రహం యొక్క ప్రభావం వల్ల ప్రయాణాలు చేయటంలో ఆరోగ్యపరంగా మటుకు కొంత జాగ్రత్త ఉండాలి. నీటి మీద, సముద్రం మీద, మనం వెళ్ళే వాహనాల మీద కొంత అజాగ్రత్త అనేది పనికిరాదు. అలానే కేతు, అంటే 2వ స్థానంలో కేతు ఉంటాడు. నవంబర్ 1 నుంచి జన్మంలో కేతు ఏర్పడతాడు. జన్మంలో కేతు, 2వ స్థానంలో కేతు ఉన్నప్పుడేమో ఇంట్లో కొన్ని చికాకులు, కుటుంబ కలహాలు వస్తుంటాయి. అవి కొద్దిగా
భార్యాభర్తలు ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకోండి, ఒకళ్ళని మరొకళ్ళు గౌరవించి ముందుకెళ్ళండి. జన్మంలో కేతు వచ్చినప్పుడు శరీరంలో రుగ్మతలు ఏర్పడుతుంటాయి, శరీరంలో రకరకాల డిసీజ్ ఏర్పడుతుంటాయి. అయినా కూడా డిసీజ్ ఏర్పడినా కూడా 6వ స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి రావు. కొద్దిగా అజాగ్రత్త కాకుండా మనం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేయాలి. రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే స్త్రీల విషయానికి వస్తే ముందు ముఖ్యంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అలాంటి లక్ష్యాలన్నీ కూడా అధిగమిస్తారు. అంటే బంధువులతో సఖ్యతగా ఉండటం, అందరూ కూడా ప్రత్యేకంగా ఉండాలి, నేను కూడా జాబ్ చేయాలి, అందరికి కూడా సహకరించాలి, అందరిలో నేను గ్రేట్గా గొప్ప వ్యక్తిగా ఉండాలని కొన్ని ఆలోచనలు చేస్తుంటారు. అలానే ఈ రాశి వాళ్ళకి కొంత అవమానం కూడా జరుగుతుంది. ఎక్కడో అనవసరంగా వీళ్ళు నోరు జారటం, మాట జారటం వల్ల కూడా అనవసరంగా ఎవరితోటి కూడా మీరు వెళ్ళొద్దండి, ఎవరిని కూడా అనవద్దండి, కించపరచొద్దండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అంటున్నా కూడా ఎదురుగా పెద్దగా మాట్లాడొద్దండి. దుష్టుని చూసి దూరంగా ఉండాలన్నట్టుగా బాగలేని వ్యక్తుల్ని మనం దూరంగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి. మన ఆలోచన సరళి మనకి గట్టిది, మన ఆలోచన సరళి ద్వారా మనం ముందుకు వెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఆందోళన చెందొద్దండి. మిగతా గ్రహాలన్నీ కూడా పరిశీలన చేస్తే ఓవరాల్గా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మనకి మిగతా విషయాలను మనం ఆలోచన చేస్తే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా రాజకీయ వ్యవహారాల్లో చాలా బాగుంటుంది. ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అంటే శుభ కార్యక్రమాల్లో ప్రయత్నాలు కూడా కొంత అతి కష్టంగా నెరవేరుతాయి మీకు. నేను ఇందాక చెప్పాను కదా, పెళ్ళిళ్ళు విషయంలో చాలా కష్టంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మన గౌరవ మర్యాదలు అనేవి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. శుభవార్తలు వస్తాయి. అలానే కోపాన్ని తగ్గించుకోండి, ఆవేశాన్ని కూడా మీరు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. నూతనంగా గృహ నిర్మాణానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆకస్మిక ధనంతో రుణ బాధలను అన్నీ కూడా తొలగించుకుంటారు. అంటే ఆకస్మికంగా కొంత ధనం వస్తుంది, ఆ ధనంతో మనకు రుణ బాధలు తొలగే అవకాశం, కుటుంబ సౌఖ్యం అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కొంత మానసికంగా ఆందోళన తొలగుతుంది. అలానే మీరు వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా నూతన వ్యాపారాలు, అంటే ఉన్న వ్యాపారాన్ని కాస్త వేరే వ్యాపారాన్ని మార్చాలని కూడా కొంత ఆలోచనలు చేస్తుంటారు. అలా రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా మటు కొంత జాగ్రత్త వహించాలి. విదేశీయానం కూడా కలిగే అవకాశం అనేది బాగా ఉంటుంది. అందువల్ల వీళ్ళకంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. పిల్లల యందు కొంత శ్రద్ధ వహించాలి వీళ్ళు. విద్యార్థులు ఏంటంటే అధిక శ్రమతోటి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఏప్రిల్ 22 వరకు ప్రాబ్లం లేదు, వాళ్ళకి మంచి మార్కులతో పాస్ అవుతారు. ఏప్రిల్ 22 తర్వాత చదువు మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయరు. ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయటానికి కొన్ని ప్రత్యేక రెమెడీలు చెప్తాను, ఆ రెమెడీలు చేసుకోండి, మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొంత ఆలోచన చేయండి. ప్రత్యేకంగా మీరు ఆలోచన చేసి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళ రాశి వాళ్ళకి మటుకు మీరేం ఆలోచన చేయాల్సిన పని లేదు. 6వ స్థానంలో శని మంచివాడు. ఆ శని బలం వల్లే మీకు ఈ శోభకృత నామ సంవత్సరం అంతా కూడా శని బలంతోనే మీకు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు కూడా బాగుంటాయి. అంటే శత్రువుల ద్వారా ఏదైతే మీకు డబ్బులు లావాదేవీలు రావాలో ఆ లావాదేవీలన్నీ కూడా వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదొకటి. తర్వాత విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అంటే వాళ్ళ కంపెనీ త్రూ మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి మార్పు లేదు, ప్రాబ్లం అనేది లేదు. మీరు అంతా కూడా బాగుంది. ఈ శోభకృతనామ సంవత్సరంలో శివాలయాలను దర్శించడం, అమ్మవారిని దర్శించడంతో పాటు ప్రత్యేకంగా విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని మీరు పఠించండి. ఏప్రిల్ 22 తర్వాత దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం వల్ల కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. అలానే చంద్రుడి యొక్క ఆరాధన, మిగతా వాళ్ళందరూ కూడా, పిల్లలు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చంద్రుడి యొక్క ఆరాధన, అంటే దదీశంక తుషారాభం
క్షీరోధార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభుర్ మకుట భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదవండి. వీలైతే కేజీంబావు బియ్యం అనేది బ్రాహ్మణికి దానం చేయండి. అలానే ఇంకా గురుబలం పెరగటానికి ఇంకా మనకి ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉండటం వల్ల దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయండి. అలానే గురువుకు ఒక్కసారి ప్రత్యేకంగా పంచామృతాలతోటి, పండ్లరసంతో, చెరుకు రసంతో, ద్రాక్షారసంతో, గంగాజలంతో అభిషేకం చేయండి శనగలతోటి గురువారం రోజున. వీలైతే గురు హోర అని వస్తుంది మనకు ఉదయం పూట. ఆ గురు హోరలో దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా చదవండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.